మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నేడు తెలుగుదేశం గూటికి చేరనున్నారు. ఇవాళ సచివాలయంలో సీఎం చంద్రబాబును ఆయన కలవనున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆళ్ల తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీకి వైసీపీ తరఫున పోటీ చేసి ఆళ్ల ఓటమి చెందారు. అనంతరం వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అనంతరం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటా అని ప్రకటించారు. అయితే కార్యకర్తలు అభిమానుల కోరిక మేరకు నాని తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. వైసీపీ నేత ఆళ్ల నాని తెలుగుదేశం గూటికి చేరనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇవాళ సీఎం చంద్రబాబును కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏంటి సాగర్? గుడ్ మార్నింగ్ ప్రసూన. మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ ఏలూరు జిల్లా నేతగా చేసినటువంటి ఆళ్ల నాని టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లుగా సమాచారం అందుతుంది. ఈ రోజు సచివాలయంలో మంత్రుల కేబినెట్ సమావేశం అనంతరం చంద్రబాబును కలిసి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఇక్కడ 3 సార్లు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపొందిన ఆళ్ల నాని వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పెట్టిన అనంతరం ఆయనతో పాటు అడుగులు వేశారు. 2024 ఓటమి అనంతరం ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూ ఇటు ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవితో పాటుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఆయన రాజీనామా చేశారు. ఇంకా ఆళ్ల నాని తన రాజకీయ భవిష్యత్తుకి ఇంకా పులి స్టాప్ పెట్టానని అందరూ భావిస్తున్న నేపథ్యంలో మొదట జనసేనలో చేరతారన్న ప్రచారం జరిగినా కూడా విజయనగరంలో ఉన్న ఒక బలమైన నేత సూచనలు సలహాలతో ఆళ్లనానితో ఆయన సన్నిహితంగా ఉంటూ చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకువెళ్ళినట్లుగా చంద్రబాబు నాయుడు కూడా ఆళ్ల నానిని పార్టీలోకి తీసుకోవటానికి అంగీకరించినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఈ రోజు మధ్యాహ్నం లోపు ఏలూరు జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతలతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలను కూడా అవకాశాన్ని బట్టి ఇక్కడ సచివాలయంలో ఆళ్ల నాని ఈ టీడీపీ కండువా కప్పేటప్పుడు దగ్గర ఉండాలని చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుండి ప్రత్యేకంగా ఆదేశాలు అందినట్లయితే మనకు సమాచారం అందుతుంది. ప్రసూన. రైట్ సాగర్, థ్యాంక్ యూ.